దొంగను పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తూ అవసరమైతే దాన్ని ఏమంటారు లై డిటెక్టర్ టెస్ట్ కూడా కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి, వాడి మనస్సులో ఏముందో తెలుస్తుంది కదా. దేవుడు ఇచ్చిన అవకాశం అంటాడు ఇది. అంతేనా? ఇంతకుముందు దొంగలు పట్టుబడ్డారు, నేను చాలా దొంగతనాలు చూసేది, గుళ్ళలో దొంగతనం. నేను వాళ్ళని అడిగేవాడిని, దొరకగుడి దొంగతనం నుంచి అనేకం చూసాను. ఈ దొంగలు గుళ్ళో దొంగతనం చేసిన వాడిని అడిగితే, అయ్యా నేను భక్తున్నే, కష్టాల్లో ఉన్నాను, దేవుడు సొమ్ము తప్పి నాకు ఇంకేం కనబడలేదు, దేవుడు ఇచ్చాడని తీసుకున్నాను అంటాడు. మరి ఇప్పుడు దొరికాడంటే దేవుడే కదా, దేవుడు శిక్షించాడని కూడా ఒప్పుకుంటారు. మరి అలాంటప్పుడు దేవుడు అవకాశం ఇస్తే పట్టించాడు కదా, శిక్షించాడు కదా. ఫస్ట్ తప్పని ఇప్పుడు తెలిసిందయ్యా అంటాడు. దొంగకి ఎప్పుడు అదే ఉంటుంది. ప్రాక్టికల్ గా ఒకటే ఏంటంటే, డబ్బున్న ప్రతి చోట ఒక ప్రాబ్లం ఉంటుంది, డబ్బున్న చోట ఎక్కడైనా ప్రాబ్లం ఉంటుంది. దీంట్లో ఒకటేంటంటే వ్యూహాత్మకంగా కావాలని చెప్పి హిందుత్వానికి దీన్ని ముడిపెట్టేసి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ సంస్థల్లో ఎంత డబ్బులు దుర్వినియోగమైనవి, ఇప్పుడు ఎందుకు చట్టాలు చేయాల్సి వస్తుంది? క్రైస్తవ సంస్థల ఆస్తులకు సంబంధించి ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే అక్కడ ఎక్కడలాగా ట్రస్ట్లు ఇవన్నీ ఉండవు కదా సార్, ఎవరు పడితే వాళ్ళు చర్చలు పెట్టేసుకుంటారు, నడిపేసుకుంటారు. ఎందుకుంటే దాంట్లోదే మరి అదే దాంట్లో ఏంటి హక్కు? ఎవడు చర్చ ఆడితే అన్నప్పుడు అది లెక్క ఎవరికి చెప్తున్నారు? ఎవరికని చెప్తున్నారా? ఇప్పుడు అక్కడ పాస్టర్ నడుపుకుంటాడు, ఇక్కడ పూజారి నడుపుకోడుగా.